ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ సిస్టర్స్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చింతపండు పులిహోర అనేది ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా మనం చింతపండు పులిహోరకి కావాల్సినవి చూద్దామండి. ఒక ఎగ్ సైజ్ అంత చింతపండు తీసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి ఉంచుకున్నాను. అలానే కొంచెం కరివేపాకు, ఇంగువ, బెల్లం, 11 పచ్చిమిర్చి, పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఒక 3 ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, పల్లీలు, అలానే ముందుగా బాయిల్ చేసి పక్కన ఉంచుకున్న రైస్, కొంచెం ఉప్పు, పసుపు, అంతే అండి. ఈ విధంగా చింతపండు గుజ్జును ముందే తీసి పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా చిక్కగా తీసుకోవాలండి, లూజ్ చేయకూడదు దీన్ని. ముందుగా స్టవ్ పై ప్యాన్ ఉంచుకొని ప్యాన్ హీట్ ఎక్కాక ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇలా పల్లీలు వేసి వేపుకోవాలి. పల్లీలు అనేది ఇలా వేగిన తర్వాత వేరే బౌల్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఆవాలు చిట్టుపిట్టలాడిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. అలానే ముందుగా కట్ చేసి పక్కన ఉంచుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అలానే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని బాగా వేసుకోవాలి. ఇంకా పోపు అనేది ఉడిగిన తర్వాత కొంచెం ఇంగువ పౌడర్ వేసుకోవాలండి. వేసి కదండి, ఇంగువ అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇప్పుడు దీనిలో మనం ముందుగానే రెడీ చేసుకుని చింతపండు పులుసు వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఆయిల్ బయటకు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలండి. చింతపండు గుజ్జుకి చుట్టూ ఈ విధంగా ఆయిల్ బయటకు వచ్చేసింది, అలానే టైట్గా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్లో కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న చింతపండు రైస్లో ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలను కూడా కలుపుకోవాలండి. పల్లీలని ముందుగా పోపులో వేసుకోవడం వల్ల చింతపండు గుజ్జులు నాని మెత్తగా అయిపోతాయి. అందువల్ల పల్లీలని సపరేట్గా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇలా లాస్ట్లో కలుపుకోవాలి. అంతే అండి, చింతపండు రైస్ అయితే రెడీ అయిపోయింది. కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి.